నేను మాట్లాడతాను తర్వాత. కాకపోతే ఒక 3-4 సార్లు నేను లొకేషన్లోకి వెళ్ళి కలిసి వచ్చాను అనిల్ గారిని. చాలా చాలా బిజీగా ఉన్నారు. చిరంజీవి గారితో షూటింగ్ జరుగుతుంది. అదే సినిమాలో వెంకటేష్ గారు కూడా ఉన్నారు. సో ఇద్దరు సూపర్ స్టార్లను పెట్టుకొని ఆయన చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నా కూడా నేను ఇలా ఉంది మనకు ప్రీ రిలీజ్ లాగా మనం ఒకటి అనుకుంటున్నాం చిరంజీవి గురించి అనగానే ఆయన టైం స్పెండ్ చేసి గెస్ట్లా కాకుండా ఫ్రెండ్ లాగా మాట్లాడు. లేదంటే పాత పరిచయం అయినా ఫ్రెండ్స్ అయినా కూడా ఆయన చూశాను నేను 2-3 సార్లు. ఈ 2-3 రోజుల నుంచి కంటిన్యూగా చూస్తున్నాను. ఆయన ఎంత హెక్టిక్ స్కెడ్యూల్లో ఉన్నా కూడా నేను పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. మీరు మాట్లాడి నువ్వు మనస్ఫూర్తిగా మాట్లాడు నా ముందు, ఆ తర్వాత నేను మాట్లాడు. సరే. సో నేను 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా యాక్టర్గా స్టార్ట్ చేసి చాలా చాలా చేసుకుంటూ ఫైనల్గా ఒక 10-12 సంవత్సరాల నుంచి డైరెక్షన్ చేయాలనే ఒక తాపత్రయము తపన ఇవన్నిటికీ ఎన్నో ట్రయల్స్ చేసి స్ట్రగుల్స్ చేసిన తర్వాత శ్రావణి గారు నాకు ఒక సపోర్ట్ ఇచ్చి నేను ఒక కాన్సెప్ట్ చెప్పగానే అంటే 2-3 కాన్సెప్ట్స్ అంతకుముందు డిస్కస్ చేసుకున్నా కూడా ఇంకో బెటర్గా ఎంటర్టైనింగ్గా ఉన్న కాన్సెప్ట్ ఏదైనా కావాలన్నప్పుడు చిరంజీవి గురించి శ్రావణి గారికి డిస్కస్ చేయడం జరిగింది. ఆవిడ చాలా పాజిటివ్గా స్పందించి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అండ్ అలాగే శ్రీనివాస్ గారు ఆయన ఆహా తరఫు నుంచి మా ప్రాజెక్ట్ని సూపర్వైజ్ చేస్తున్నా కూడా మోర్ దెన్ ఎనీథింగ్ హీ హాజ్ బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్. సినిమాలో సీన్స్ గురించి కానీ లేకపోతే షార్ట్స్ గురించి కానీ చాలా డిస్కషన్స్ చేసుకున్నాము. ఈవెన్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఆయన అన్ని సజెషన్స్కి పక్కనే ఉండి చాలా హెల్ప్ చేశారు శ్రీనివాస్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు అండ్ శ్రీనివాస్ గారు. అండ్ అలాగే రవికాంత్ గారు, ఆహా టీం అందరికీ, రాజేష్ గారు, మీనా గారు, మారుతి గారు, మేఘనా గారు, ఎవ్రీవన్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్తో అసోసియేటెడ్ అయ్యి సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సుహాసిని గారు అండ్ రాహుల్ గారు, స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము. అవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే ఒకటే, నేను ఆనెస్ట్గా చాలా నిజాయితీగా కష్టపడి ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవడానికి నేను ఈ సినిమా చేశాను. అండ్ ఒక కాన్సెప్ట్ కొత్తగా ప్రజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఏజ్ మీటర్ కనిపించేది అనేది హీరోకి ఒక పవర్ లాగా పెట్టాము. సో ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలాగో సపోర్ట్ చేస్తున్నారో నా ఈ కొత్త కాన్సెప్ట్ని కూడా మీరు సపోర్ట్ చేయండి. అండ్ నేను ఎలా కష్టపడ్డాను, నేను ఎలా సినిమా చేశాను అని చూడడానికైనా సరే మీరు ఈ సినిమా చూడండి. మీకు నచ్చితే ఇంకో నలుగురికి చెప్పండి. అండ్ ఇన్ని రోజులు జబర్దస్త్లో స్కిట్స్ ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. నిజంగా అంటే సినిమా ఇండస్ట్రీలో తక్కువ సపోర్ట్ ఉంటుంది. బట్ పాత ఫ్రెండ్షిప్ ఉన్నా కూడా ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్ నాకే చాలా మోమాటం అనిపించింది. అబ్బా వెళ్ళి అడగాల ఇప్పుడు, ఎందుకంటే చిరంజీవి గారితో షూటింగ్ ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి చూస్తే కూడా ఆయన చిరంజీవి గారు అక్కడే ఉన్నారు. పిలిచి మాట్లాడి మళ్ళీ గుర్తు చేసి రమ్మనాలా, ఇబ్బంది పెడుతున్నానేమో అనుకుంటున్నాను. బట్ తప్పట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు వచ్చినందుకు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నవంబర్ 7th గారేంటి నాకు అర్థం కావట్లేదు. అంటే బాగా చాలా నేను ఫ్రెండ్ అని చెప్పాగా. ఇది ఇంతకుముందు కూడా జరిగింది. F2, F3 మూవీస్ టైంలో అనుకుంటా. పెద్ద డైరెక్టర్ కదా, మరి మా పాత పరిచయంతో మామ అనుకుంటాం మేము. కాకపోతే ప్రేమగా మామ అని పిలిచేవాడు. ఇప్పుడు చూడు అనిల్ గారు అసలు ఏంటో చాలా బిజీ, ఎందుకు మనకు అవన్నీ. స్టేజ్ గౌరవం అంటారు కదా, మళ్ళీ అది లేకపోతే నన్ను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మనసులోంచి బయట అంత ఫ్రీగా ఇక్కడ పిలవడానికి కుదరట్లేదు. బయట ఎలాగో మామ అంటాం కానీ. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరందరూ కూడా, నేను చిన్నప్పుడు బాగా మిమిక్రీ చేసేవాడిని, అంటే అందరు హీరోలు ఇమిటేట్ చేసేవాడిని. సో హరి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. సో నేను అసిస్టెంట్ డైరెక్టర్కి వచ్చాక టచ్ పోయింది నాకు, ఎంత బాగా మిమిక్రీ చేసేవాడు. మళ్ళీ నేను నా మిమిక్రీని దీంతో ప్రాక్టీస్ చేసేవాడిని, అందరు హీరోలను ఇమిటేట్ చేయడం. మొన్న డైరెక్టర్ సెషన్లో కూడా కొన్ని స్టెప్స్, నాగార్జున గారి స్టెప్స్ ఇవన్నీ తనే వచ్చి చెప్పాడు. సో ఎప్పుడు అవసరం ఉన్నా పిలుస్తాను అభి, మరి నేను నీకోసం రానా చెప్పు. ఆల్ ద బెస్ట్ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మరొక్కసారి మా రిక్వెస్ట్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఆహా వారికి
అండ్ మమ్మల్ని ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులకి ప్లీజ్ వాచ్ చిరంజీవ ఆన్ ఆహా ఫ్రమ్ November 7th. అండ్ అలాగే ఈ సినిమాలో మా రాజ్ తరుణ్ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి. అంటే ఆయనకు 2 పేజీలు 3 పేజీల డైలాగులు ఇచ్చి అవతల వాళ్ళ ఆ డైలాగ్స్ అన్నీ ఉన్నా కూడా వాళ్ళ డైలాగ్ ఏంటి ఆయన డైలాగ్ ఏంటి అన్నీ గుర్తుపెట్టుకొని సింగిల్ టేక్లో చేయగలిగిన సూపర్ టాలెంటెడ్ ఆర్టిస్ట్. అండ్ ఆయనకు మధ్యలో చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే బయట వేరే విషయాల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ పడనీయకుండా సినిమాలో ఎంత పర్ఫార్మెన్స్ కావాలో దానికి ఇంకొంచెం ఎక్కువనే ఇచ్చారు తప్ప ఎక్కడ తగ్గలేదు. సో ఈ సినిమా మా రాజ్ తరుణ్ గారికి కంబ్యాక్ అవ్వాలి, నాకు ఒక మంచి బ్రేక్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.